హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే ఏదైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోతైతే కోయనుంది. మరి ఆ సినిమాకి సంబంధించి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత వసూలు చేయాలి, ఆ సినిమా ఏ రాష్ట్రాల్లో ఆ క్రిటికల్ రైట్స్ ఉంటాయి కదా అవి ఎంతకు సేల్ కావడం జరిగింది అనేది ప్రజెంట్ మన దగ్గర ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో ఆ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. మరి సినిమా హిట్ కావాలంటే ఎన్ని కోట్లను వసూలు చేయాలి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసి 2 రోజుల్లో సినిమా ఈజీగా తన టార్గెట్ని అయితే ఫినిష్ చేస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే 2 రోజుల్లో అయిపోద్ది ఈ రిపోర్ట్ ప్రకారం అయితే. ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది రేపు మార్నింగ్ మనకు రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే సినిమా 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో అదేంటి అనేది చూద్దాం. మెయిన్గా ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా సేల్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా నైజాంలో ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ని 54 కోట్లకు, అలాగే సీడెడ్లో 22 కోట్లకు, యూఏలో 20 కోట్ల రూపాయలకు, ఈస్టులో 12 కోట్ల రూపాయలకు, వెస్టులో 9 కోట్ల రూపాయలకు, గుంటూరులో 12 కోట్ల 50 లక్షల రూపాయలకు, కృష్ణాలో 9 కోట్ల 50 లక్షల రూపాయలకు, నెల్లూరులో 6 కోట్ల రూపాయలకు, అలాగే ఓవరాల్గా మన ఏపీ ఇంకా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఏవైతే ఓజీ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ ఉంటాయో 145 కోట్లకు సేల్ కావడం జరిగింది. సో ఇది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల గురించి పక్కన పెడితే 145 కోట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో 10 కోట్ల రూపాయలు. సో ఇక్కడ ఏదో చిన్నగా రాంగ్ ఉందనుకుంటాను తెలిసి, అంత తక్కువకైతే సేల్ కాదు. ఒకవేళ అంత తక్కువ సేల్ అయితే ఈజీగా డే 1లోనే అయిపోతుంది. బట్ కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్లను ఉంది. నాకు తెలిసి ఏదో చిన్న రాంగ్ ఉండొచ్చు, బట్ 10 కోట్ల రూపాయలు అనుకోండి. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో 17 కోట్ల 50 లక్షల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్లో క్రిటికల్ రైట్స్ సేల్ కావడం జరిగింది. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో, అలాగే ఓవర్సీస్లో మొత్తం కలుపుకొని ఓజీ సినిమా క్రిటికల్ రైట్స్ 172 కోట్ల 50 లక్షల రూపాయలకి సేల్ కావడం జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే జస్ట్ 174 కోట్ల రూపాయలని వసూలు చేస్తే చాలు. బట్ సినిమా హిట్ కావాలంటే, హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే మినిమం 350 కోట్ల వరకు వసూలు చేయాలి. ఏ విధంగా అంటే ఒక సినిమాకి నువ్వు 10 రూపాయలు పెట్టి కొన్నావు అనుకోండి, నీకు తిరిగి ఆ 10 రూపాయలు వస్తే అక్కడికక్కడికి సరిపోద్ది. బట్ నువ్వు 10 రూపాయలు పెడితే ఆ సినిమాకి 20 రూపాయలు వస్తే అప్పుడు నీకు లాభం వచ్చినట్టు. అలాంటప్పుడు నీకు హిట్ ట్యాగ్ సొంతం చేసుకున్నట్టు. ఏంటంటే సినిమా 172 కోట్ల 50 లక్షల రూపాయలకు క్రిటికల్ రైట్ సేల్ కావడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 300 కోట్లు 350 కోట్లు వసూలు చేస్తే సినిమా అయితే క్లీన్ హిట్ కావడం జరుగుతుంది. నాకు తెలిసి 1-2 రోజుల్లో అంటే 3 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కావడం జరుగుతుంది. అలాగే సినిమా లాభాల్లోకి కూడా రావడం జరుగుతుంది. ఈజీగా సినిమా సూపర్ హిట్ ట్యాగ్ని 3 రోజుల్లో సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు క్రిటికల్ రైట్స్ సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఏదైతే ఉందో ఓజీ సినిమా అడ్వాన్స్ బుకింగ్లోనే 100 కోట్ల అయితే వసూలు చేస్తున్న సినిమాగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. సో అడ్వాన్స్ బుకింగ్లోనే సినిమా 100 కోట్ల దాకా వసూలు చేస్తుందంటే నాకు తెలిసి అడ్వాన్స్ బుకింగ్లోనే 100 కోట్ల దాకా వసూలు చేస్తుందంటే డే 1 సినిమా ఖచ్చితంగా 160 నుంచి 180 కోట్ల మధ్యలో ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమాకు సంబంధించి ఏదైతే సాహోకు దీనికి కనెక్షన్ ఉందా లేదా అనేది ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో మొత్తం అదే నడుస్తుంది. సో సాహోకు దీనికి సినిమాకి ఓజీ సినిమాకి కనెక్షన్ ఇచ్చే విధంగా మనకు ట్రైలర్లో ఒక ప్లేస్లో మాత్రం ఒక చిన్న హింట్ దొరకడం జరిగింది. అదేంటంటే ట్రైలర్ మీరు చూస్తున్నట్టయితే ఈ ఫోటో నేను స్క్రీన్ పైన ఇస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా యాక్షన్ మూమెంట్ అయితే నడుస్తుంది. అంటే ఏదో యాక్షన్ సంబంధించి సీక్వెన్స్ నడుస్తుంది. ఇక్కడ మీ ఫోటో మారుస్తున్నారు, ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ గేట్ నెంబర్ 3 అని చెప్పి. సినిమా మెయిన్గా దేని గురించి నడుస్తుంది అంటే ఆ గన్స్, ఆ స్మగ్లింగ్ అలాంటిది నడుస్తుంది కదా. సో దాన్ని ఆపడం కోసం పవన్ కళ్యాణ్ గారు తిరిగి వస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక భాష టైప్ సినిమా అనుకోండి. అప్పట్లో రజనీకాంత్ గారు నడిచిన భాష సినిమా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముంబైలో ఒక గ్యాంగ్ స్టార్గా ఉంటారు. తర్వాత కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది. తిరిగి ముంబైకి ఏదో ప్రాబ్లం వస్తే ఆయన రావడం జరుగుతుంది. సో అదేంటంటే ఏవైతే గన్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి సినిమాకి ఈ వాజీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి ఇక్కడ నుంచే స్వీకరిస్తున్నా. మరి వాజీ సిటీ సాహోలో ఉంది. మరి సాహోకి దీనికి కనెక్షన్ పెట్టగా చిన్న స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పెట్టి వదిలేశాడు. తర్వాత అది ఏంటి అవుతుంది అనేది తర్వాత చూసుకోవచ్చు. కానీ సాహో దీనికి కనెక్షన్ తెప్పించే విధంగా, యూనివర్స్ క్రియేట్ చేసే విధంగా చిన్న పాయింట్ని అయితే ఇక్కడ వదిలేశాడు సుజిత్. సో అది ఫ్యూచర్లో మనం బిల్డ్ చేసుకోవాలంటే బిల్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. బట్ సాహోకి సంబంధించి ఒక రిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సినిమాకి సంబంధించి ఇంకో కంటెంట్ బేసిక్గా ఏంటంటే మనకు మూవీ టీం నుంచి అఫీషియల్గా ఏ కంటెంట్ వచ్చినా అది సరిగ్గా టైంకి రావట్లేదు, ఏది కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్గా ఉన్నారని చెప్పి సినిమా రిలీజ్కి ముందే ఓజీకి సంబంధించి ఒక గేమ్ డిజైన్ చేశారు. సో ఆ గేమ్ ప్రజెంట్ ఇంతకుముందు నేను చూసే సమయానికి దాదాపు 7 లక్షల చిల్లర దాటింది. ఇప్పుడు 8 లక్షలు కావచ్చు. 10 లక్షలు అయితే అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 10 లక్షల మంది ఆ గేమ్ని ఆడితే అందులో ఒక కంటెంట్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది. ఆ కంటెంట్ ఫ్యాన్స్ రివీల్ చేసినట్టు ఫస్ట్. ఎందుకంటే మూవీ టీం టైం సెన్స్ లేదు కాబట్టి ఈసారి ఫ్యాన్స్కి ఎలాగో టైం కాదు, టైం కంటే ముందే ఉంటారు కాబట్టి సో ఫ్యాన్స్కి అప్పయ్యడం జరిగింది. నాకు తెలిసి ప్రీమియర్ షో పడే సమయానికి నాకు తెలిసి ఇప్పుడు 10 అలా అవుతుంది అనుకుంటా.
నాకు తెలిసి ఇప్పుడు వీడియో చేసుకునే సమయానికి, వీడియో రిలీజ్ అయ్యే సమయానికి నాకు తెలిసి అది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఏంటంటే ఓజీ నుంచి గేమ్స్ ద్వారా 10 లక్షల మంది ఆడితే ఒక కంటెంట్ అయితే రిలీజ్ కాబోతుంది. ఆ కంటెంట్ ఫస్ట్ టైం రిలీజ్ చేయబోతుంది ఫ్యాన్స్ అనమాట. నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక సినిమా రిలీజ్కి ముందు సినిమాకి సంబంధించిన గేమ్ రిలీజ్ కావడం ఎప్పుడు కూడా జరగలేదు. సో సుజిత్ వేరే లెవెల్లో ప్లాన్ చేస్తాడు. అలాగే ఆ గేమ్ ఆడిన తర్వాత మనకు కొంచెం వీడియో ప్లే అవుతుంది, ఒక 20 సెకండ్ 15 సెకండ్ వీడియో ప్లే అవుతుంది. అందులో మనకు సుభాష్ చంద్రబోస్ గారు కనిపించారు. మరి సుభాష్ చంద్రబోస్ గారిని ఆ సినిమాలో రిఫరెన్స్గా ఏ విధంగా తీసుకున్నారు, అసలు ఏంటి సినిమా యూనివర్స్ లాగా క్రియేట్ అవ్వబోతుందా, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా అనేది ఉంటుందా లేదా అనేది మనకు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, మరికొన్ని గంటల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రుద్రతాండవం అయితే ఆడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా. మరి ఏ విధంగా ఉంటుంది, మన మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు చేయడం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి రెగ్యులర్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.